విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపదేనే గ్రీవం స్మరామి యత్ర యోగేశ్వర కృష్ణో యత్ర పార్థో ధనుర్ధరః తత్ర శ్రీర్విజయో భూతిర్ధ్రువాణీతరమతర్మమ స్వదే సకల కళ్యాణభాజనం యత్ర జాయినాదమః దేవతాభ్యో నమః సర్వేభ్యో మహాజనేభ్యో భగవద్భాగవత ఆచార్యేభ్యో నమో నమః. మీ తల్లికి తండ్రికి కూడా ఒకసారి నమస్కారం చేసుకోండి. మీ గురువు గారికి సద్గురు సాయినాథ మహారాజుకి ఒక్కసారి అందరూ కూడా నమస్కారం చేసుకోండి. మాతాపితృభ్యో నమః సర్వేభ్యో మహాజనేభ్యో భగవద్భాగవత ఆచార్యేభ్యో నమో నమః. ఆచమ్య ప్రాణారాయణ్య నేత్రాచమ్య నేత్రాచమ్య అచ్యుతాయ నమః అనంతాయ నమః గోవిందాయ నమః విష్ణవే నమః మధుసూదనాయ నమః త్రివిక్రమాయ నమః వామనాయ నమః శ్రీధరాయ నమః వృషీకేశాయ నమః రత్నాభాయ నమః దామోదరాయ నమః శంకర్షణాయ నమః వాసుదేవాయ నమః ప్రద్యుమ్నాయ నమః నిరుద్ధాయ నమః పురుషోత్తమాయ నమః అధోక్షదాయ నమః నారసింహాయ నమః అచ్యుతాయ నమః జనార్దనాయ నమః ఉపేంద్రాయ నమః హరయే నమః శ్రీకృష్ణాయ నమః శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమో నమః. ఉత్తిష్టంత బోధ విశాఖ రెండు అక్షంతం తీసుకొని వాసును చూసి ఉత్తిష్టంత బోధ విశాఖ ఏతే భూమి భారక ఏతే కామ విరోధేన బ్రహ్మ కర్మ సమారధే ఓం పృథివ్యాః నేరో పృష్ఠభిః కోరమో దేవత శుక్లం చందః ఆదరే వినియోగః అనంతాత్మనాయ నమః ప్రణవస్య పరబ్రహ్మభిః పరమాత్మా దేవతా దైవీ గాయత్రిః ఛందః ప్రాణాయామి వినియోగః. ఓంకారం స్మరించుకుంటూ ఓం భూః ఓం భవః ఓం శుభః ఓం మహః ఓం జనః ఓం తపః ఓం సత్యం ఓం తచ్చవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓమాపో జ్యోతిరసో అమృతం బ్రహ్మ భూర్భువః సువరో. గోత్రోద్భవస్య భోగుల గోత్రోద్భవస్య నామధేయస్య నాగేశ్వరో నామధేయస్య పద్మావతీ నామ ధర్మపత్ని సమేతస్య శంకర్రావు నామధేయస్య ఝాన్సీ నామధేయస్య సహ కుటుంబానాం సహ బాంధవానాం జననీల గోత్రోద్భవస్య ధర్మ సంస్థాపన అర్థేన లోక కళ్యాణార్థం విశేష శ్రీరామ నవమి పర్వదివసే శ్రీ సీతా రామచంద్ర స్వామినః కళ్యాణ మహోత్సవ శుభ కర్మణి అహం ఆచార్య శ్రీహస్తేన కరిష్యమానేన ఇది సంకల్ప్య. సంకల్పము అంటే మనం చేసే పనిని స్వామివారు చెప్పుకోవడం అనమాట. మనం ఎవరమో మన గోత్రనామం చెప్పుకున్నాము, ఎక్కడ ఉన్నాము సాయినాథ స్వామి సన్నిధిలో ఉన్నామని చెప్పుకున్నాము, ఏ రోజు చేస్తున్నాము శ్రీరామనవమి పర్వదినం రోజు చేస్తున్నాము, ఏం చేస్తున్నాము సీతారామచంద్ర స్వామి యొక్క కళ్యాణ మహోత్సవం చేస్తున్నాము, ఎందుకు చేస్తున్నాము అంటే ముఖ్యంగా మనం ఏదో కోరికలు ఉంటాయి కానీ ధర్మ సంస్థాపనార్థం రామరాజ్యం నిలబడాలి. ఎక్కడెక్కడ మమ గృహే మమ గ్రామే మమ రాష్ట్రే మమ దేశే, మన దేశంలో మొత్తం కూడా రామరాజ్యం నెలకొలాలని ధర్మము 4 పాదాల్లో నడవాలని, ఎక్కడ కూడా అన్యాయము అధర్మము ఉండకూడదని, లోక కళ్యాణార్థం ఇవన్నీ ఉంటేనే లోక కళ్యాణం జరుగుతుందన్నమాట. అలాంటి లోక కళ్యాణార్థము ఈ యొక్క రామ కళ్యాణాన్ని చేస్తున్నామని మీరు ఇంకా మీ మనసులో ఏదైనా కోరిక ఉంటే సాధారణంగా కళ్యాణాలు చేయించేది మన ఇంట్లో సమస్త మంగళావాప్యర్థం, ఇంట్లో కూడా మంచి మంగళకరమైన కళ్యాణకరమైన శుభకార్యాలు ఇంట్లో జరగాలి అని చెప్పేసి కోరుకుందాం. అందరం కూడా అదే విధంగా కోరుకోండి. ఈ మనసులో ఉన్న కోరిక ఇంకా ప్రత్యేకమైన ఏదైనా కోరిక ఉంటే కూడా స్వామి చెప్పుకోండి. సమ్రాడాపో విరాడాప స్మరాడాపో జ్యోతి గుష్యాపో యజో గుష్యాపో సత్యమాపో ఆపో భూర్భువ స్వరాపవోం
गंगे जमुने चैव गोदावरी सरस्वती नर्मदा सिन्धु कावेरी जलेऽस्मिन् सन्निधिं कुरु कलशोदकेन देवं पूजाद्रव्याणि आत्मानं सम्प्रोक्ष्य बाजा चप्पुट महागणाधिपतिदेवता प्रार्थना नमस्कारान् कुर्यात् अक्षंतलो पुष्पं చేతిలో పట్టుకొని మీరు కూడా రెండు పుష్పాలు దగ్గర పెట్టుకోండి మీరు కూడా గణపతిని గౌరీదేవిని మనస్ఫూర్తిగా ధ్యానం చేసుకోండి అందరూ కూడా ఓం గణానాన్త్వా గణపతి కుంభవామహే కవిం కవీనామపదశ్రవస్తమం ज्येष्ठराजं ब्रह्मणान् ब्रह्मणस्पत आरसृण्वन्नोतिभिस्सेदसादनं श्रीमन्महागणाधिपतये नमः गौरीमिमाय सलिलानि तच्चक्षेकपदे द्विपदे सा चतुष्पदे अष्टापदे नवपदे बहोरे सहस्राक्षर परमेव्योमन् साङ्गां सायुधां सवाहनं स्वशक्ति पत्नी पुत्रपरिवार समेतं गौरीगणाधिपतिदेवताभ्यो नमः गौरी गणाधिपतिदेवताभ्यो नमः ध्यायामि गौरी गणाधिपतिदेवताभ्यो नमः आवाहयामि असुनीते पुनरस्मानुचक्षुः पुनः प्राणमिहनो देहि भोगम् जोपक्षेम सूर्यमच्चरन्तं नमते मृडयान स्वस्तिः अमृतं वै प्राणः अमृतमाव प्राणानेव यथास्थानमपुष्पयते स्वामिन् सर्वजगन्नाथं यावत् पूजावसानकं तावत् त्वं प्रीतिभावेन मण्डिनं नक्षत्रवे तावत् त्वं प्रीतिभावेन बिम्बेऽस्मिन् सन्निधिं कुरुः आवाहितो भव अवकुण्ठितो भव सुप्रीतो भव सुप्रसन्न वरदो भव श्रीमन्महागणाधिपतये नमः महागणाधिपतये नमः गौरी देवताभ्यो नमः पादारविन्दयोः आद्यं समर्पयामि हस्तेषु अर्घ्यं समर्पयामि मुखे आचमनीयं समर्पयामि औपचारिकस्नानं समर्पयामि स्नानान्तरे शुद्ध आचमनीयं समर्पयामि वस्त्रं ఒక పుష్పం వేయండి అక్కడ పక్కన పెట్టుకోండి మీకే మళ్ళీ అవసరం ఉంటుంది वस्त्रं अभिवस्त्रासवसनान्यवृषाभिदेनोदजगा पूजमानाः अभिचन्द्रावर्तमेनो हिरण्या वृष्णारविणो देवसोमः वस्त्रार्थं पुष्पाणि समर्पयामि यज्ञापवीतमक्षरां समर्पयामि गन्धं गन्धद्वारान्द्रार्षां नित्यपुष्टाङ्गरेणेयम् ईश्वरेकं सर्वभूतान् दिव्यपरिमलगन्धान् धारयामि हरिद्राचूर्णम् आयनेति परायणे दूर्वारोहन्तपुष्पणेः हरिद्राश्च कुण्डलीकानि समुद्रस्य गृहायिमे पस्पु कुङ्कुमवेणि गौरम्म దగ్గర గణపతి దగ్గర हरिद्राचूर्णं उपरि अलङ्करणार्थं कुङ्कुमविलेपनं समर्पयामि सर्वाभरणानि वक्षतां समर्पयामि पुष्पैः पूजयामि नानाविध सुमुखाय नमः अक्षन्तलेन सुमुखाय नमः एकदन्ताय नमः कपिलाय नमः गजकर्णिकाय नमः लंबोदराय नमः विकटाय नमः विघ्नराजाय नमः धूमकेतवे नमः गणाध्यक्षाय नमः बालचन्द्राय नमः वक्रतुण्डाय नमः शूर्पकर्णाय नमः हेरम्भाय नमः स्कन्दपूर्वजाय नमः कुमारगुरवे नमः प्रसन्नात्मने नमः श्रीवरसिद्धिविनायक स्वामिने नमः नानाविधपरिमलपत्रिपुष्पाक्षतानि समर्पयामि धूपं भावयामि साक्षात् प्रत्यक्षदीपं दर्शयामि धूपदीपानन्तरे शुद्ध आचमनीयं समर्पयामि अక్కడ పెట్టిన పండ్ల మీద రెండు నీళ్లు చల్లండి సమర్పణండి प्रोक्षावरजस्याच्चवितर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् सत्यं दर्शेन वर्षञ्च मे अमृतोपस्थरणमसि अम्म ఉన్నాయి కదా
అమృతావస్థర నమసి అమృతాపిత నమసి ఆనందమంగళ మంగళహారతి తీసుకోండి. బాగా చప్పుడు చేయాలి గట్టి మీద. ఓం వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కరమే దేవా సర్వకార్యేషు సర్వదా మహాగణాధిపతే నమః. ధ్యాన ఆవాహనాది షోడశోపచార పూజన భగవాన్ సర్వాత్మిక సర్వం శ్రీ మహాగణాధిపతి దేవత సుప్రీత సుప్రసన్న వరదా భవతు. మహాగణాధిపతి ప్రసాదం కళ్ళకత్తుకోనమ్మ గారికి కళ్ళకత్తుకున్నారా? గణపతి ప్రసాదం అంటే అద్దుకోవాలి అమ్మా. కళ్ళకత్తుకొని కళ్ళలో పెట్టుకోమ్మ. తదంగత్వేన శ్రీ సంకల్పిత స్వస్తిః అమృతం వై ప్రాణః అమృతమావ ప్రాణానేవేధాస్థానమపహ్వయతే స్వామిన్ సర్వజగన్నాథం యావత్ పూజావసానకం తావత్తం ప్రీతిభావేన కంకణేస్మిన్ సూత్రేస్మిన్ సంధిం కురుః ఆవాహితో భవ అవకుంఠితో భవ సుప్రీతో భవ సుప్రసన్న వరదా భవ. మనమే ఇక్కడికి వెళ్ళొచ్చు కానీ మన కోసం వాళ్ళు ఇంత దూరం వచ్చారు. ఈ తరం వచ్చి ఈ విగ్రహాల్లో ఆవాహనై ఉన్నారు. స్వామి రామచంద్ర స్వామి, ఇక్కడ సీతామహాలక్ష్మి, లక్ష్మణమూర్తి, ఆంజనేయ స్వామి అంత దూరం నుంచి వచ్చారు మన కోసం. బదలిక చాలా అలసిపోయి ఉంటారు. అంత దూరం నుంచి వస్తుంటే కూడా చాలా చక్కగా అందంగా తయారై వచ్చారు కాబట్టి వాళ్ళకు దిష్టి తగులుతుంది. ఆ దిష్టి పోవడానికి, వారి శరీరానికి ఏ రకమైన ఆటంకం కలగకుండా ఉండడానికి శరీర రక్షణార్థం రక్షాసూత్ర ధారణ. అంతేకాకుండా ఈ కళ్యాణ మహోత్సవం జరుగుతున్నది అంటే వారు చక్కగా ఉంటేనే మనం చక్కగా చూసుకుంటారు. మన ఇంట్లో మన తల్లిదండ్రులు చల్లగా ఉంటేనే మనకు మంచిగా ఉంటుంది. అలా మన తల్లిదండ్రులు వారు చక్కగా ఉంటే మనకు ఆనందంగా ఉంటుంది. కాబట్టి వారి రక్షణార్థం రక్షాసూత్ర ధారణ జరుగుతుందట. ఆ రక్షాసూత్రంలో అచ్యుతుడు, అనంతుడు, గోవిందుడు వీరిని ఆవాహనం చేసిన రక్షాసూత్రాలు. ఆ రక్షాసూత్రాలను ధరింపజేద్దాము. అందరూ కూడా ఒక్కసారి చెప్పండి. రాజా రామచంద్ర భగవానికి జై, సీతారామచంద్ర భగవానికి జై.
ప్రకారం ఎవరైతే కళ్యాణం చేసుకుంటారో అధికార యోగ్యతా సిద్ధ్యర్థం అంటే ధర్మ కర్మానుష్ఠాంగ యోగ్యతా సిద్ధ్యర్థం అని వేస్తారనమాట. ఆ నిత్య కర్మానుష్ఠాంగ యోగ్యత సిద్ధ్యర్థం అంటే నిత్య కర్మలు అంటే దైవిక కర్మలు కానీ ఇంట్లో కర్మలు కానీ చేయడానికి వాళ్ళకి అప్పుడు అధికారం ఉంటుంది. దానం చేయడానికైనా అప్పుడు అధికారమే ఉంటుంది. వాళ్ళు చిన్నపిల్లలతో దానం చేయిస్తున్నాం సాధారణంగా, కానీ అప్పుడు కూడా దానం కూడా అధికారం కాదు. వాళ్ళకు ఎప్పుడైతే పెళ్ళైతుందో అప్పుడే వాళ్ళకి అధికారం వస్తుంది. ఆ అధికారం రావాలంటే ఈ సూత్రం కావాలి వాళ్ళకి. ఆ సూత్రము ఇప్పుడు రామచంద్ర స్వామికి మనము ఏర్పాటు చేస్తున్నాం అనమాట. అందరూ కూడా యజ్ఞోపవీతం దానికి నమస్కారం చేసుకుని అందరూ కూడా ఒక్కసారి రాజా రామచంద్ర భగవానికి జై. ఆ యజ్ఞోపవీతం మీద అక్షంతులు, పసుపు, కుంకుమ, గాయత్ర్యా యజ్ఞోపవీత దేవతాభ్యో నమః. లంబోదవేదత్వాత్మికాయ నమః. గంధం పరికల్పయామి. అమాకాశతత్వాత్మికాయ నమః. పుష్పం పరికల్పయామి. యం వాయుతత్వాత్మికాయ నమః. ధూపం పరికల్పయామి. తేజస్తత్వాత్మికాయ నమః. దీపం పరికల్పయామి. అమృతత్వాత్మికాయ నమః. అమృతరసనివేదనం సమర్పయామి. సర్వతత్వాత్మికాయ నమః. తాంబూలాది సకలోపచార పూజాం పరికల్పయామి. గాయత్ర్యా యజ్ఞోపవీత దేవతాభ్యో నమః. अस्मिन् सूत्रे गायत्रीमावाहयामि, सावित्रीमावाहयामि, सरस्वतीमावाहयामि, चन्द्रऋषीमावाहयामि, श्रियमावाहयामि, बलमावाहयामि. गायत्र्या गायत्री छन्दो विश्वामित्र ऋषिः, सविता देवता, अग्निर्मुखं ब्रह्मशिरा, विष्णुहृदयं, रुद्रशिखा, पृथिवी योनिः, प्राणापानव्यानोदान समानसुप्राणवेदवनसाङ्ख्यानसहोत्रः. गायत्री चतुर्विंशत्यक्षरा त्रिपदा षट्कुक्भिः. अस्मिन् सूत्रे गायत्रीमावाहयामि, स्थापयामि, पूजयामि. तदङ्गत्वेन श्री सीतारामचन्द्रस्वामिनः कल्याण महोत्सवाङ्गत्वेन श्री रामचन्द्रस्वामी परब्रह्मणे नमः. नित्य नैमित्तिक कर्म अनुष्ठांग योग्यतादित्यर्थं नूतन यज्ञोपवीत धारणं करिष्यामः. यज्ञोपवीत देवताभ्यो नमः. झोक्ष सूर्यं दृशे. मधुपर्कं प्राच्य अयं मधुपर्को मधुपर्को मधुपर्कः
अयं मधुपर्को मधुपर्को मधुपर्कः तृतीयं प्राच्य अयं मधुपर्को मधुपर्को मधुपर्कः तृतीयं प्राच्य त्रिभुष्णेमि द्रुपदादिवमुञ्चतो द्रुपदादिवेत्तो दानः नान्देवनादिव भूतं पवित्रेण वाक्यम् आपश्वं हन्तवैनसः आपश्वं हन्तवैनसः सीतारामचंद्र भगवान के सद्गुरुनाथ भगवान के ओम नमो कांताय सहस्रमूर्तये सहस्रपादये सहस्रनाम्ने पुरुषाय सहस्रकोटिकधारिणे नमः आरोस्ते धर्मवात्मनः भोविष्वञ्जक्रामतो ఖర్జూరం అందులో ఉండాలి. చక్కగా పారాణి పెట్టండి. పారాణి లేకుంటే గంధం ఉంటుంది. ఇక్కడ గంధాన్ని పెట్టేసి 4 చేతుల పొట్టు పెట్టండి. గంధద్వారాంధ్రాదర్శామిత్యపుష్టాంగరేణే ఈశ్వరే గుం సర్వభూతానాం తవాపి గోపహ్వయేష్య ఒక పుష్పం పెట్టండి. సీతారామచంద్ర భగవాన్ కి ఆదో ప్రక్షాళన ముహూర్తస్సు ముహూర్తోస్తు. యోగ్యత కలిగింది స్వామి రామచంద్ర స్వామికి. అలాగా ఇప్పుడు మనము సీతా మహాలక్ష్మి మన ఇంటి మహాలక్ష్మి లాగా భావించి ఆమెను కన్యాదానం చేయాలి. ఇప్పుడు ఆమె ఎవరో అంటే సీతా మహాలక్ష్మి నుంచి అలంకరణ చేసి సహా హిరణ్యము అంటే బంగారము. కన్యాదానం వరకట్నం ఎందుకు వచ్చింది అంటే ఇదే ఎందుకు వెళ్తున్నట్టు బంగారంతో వాటిగా అమ్మాయిని పంపించాలి. దానం చేస్తూ ఉన్నారు. ఇప్పుడు నీరు వారి కొబ్బరి గుండాల మీద చేస్తూ జాగ్రత్తగా చిన్నగా పోయింది. ఒక్కటే ఒక చుక్క పోయింది. రాజా రామచంద్ర భగవానికి సీతారామచంద్ర భగవానికి ఓం అధానందవేర్యస్య శ్రీమదాదినారాయణస్య అచింత్య అపరిమిత శక్త్యా భయామానస్య మహాజలోకమధ్యే పృథివ్యాపస్తేజో వాయురాకాశాదయావరణైః అవతేస్మిన్ హరి బ్రహ్మాండ ఖండయోర్मध्ये ఆధారశక్తి సేవరాహ కోరమైరావత పుండలేక పుష్పదంత సార్వభౌమ సుప్రవేగాఖ్యస్తుండో స్తంభితే ఇంద్రాజ్ఞమానిరుతివర్ణవాయుకుబేర ఈశాన్యాది అష్టదిక్పాలకా పరిపాల విరాజితే అన్మధరామాయాకాశే కాంచావదే అనేక పుణ్యపురే విరాజితే పంచాశ మండలే కలియుగే ఇంద్రియాజ్ఞమనివృతివర్ణవాయు కుబేర ఈశాన్యాది అష్టదిక్పాలకా పరిపాల విరాజితే యమనీయ మానవ ప్రాణాయామ ప్రత్యాహార ధ్యాన సమాధ్యాష్టాంగ
యోగ నిరతే వశిష్ఠవాలకిల్ల విశ్వామిత్రదక్షగాఖ్యాయ కౌండిన్య గౌతమాంగీరస భృవ భరద్వాజ పరాశర వ్యాస అపరిమిత తరుణీకరణ ధాన్య తాంబూల భోగీవల పుష్పాక్షరాణి మంగళ ద్రవ్యానాం అధికరణానాం భవాని యోగానాం భాష్య ప్రభాకర తర్క వ్యాకరణ వేద మీమాంస ద్వాదశాంశ వింశాంశ త్రింశదశాంశ నిరంతర అనుకూల శుభ ఏకాదశ స్థాన ఫలక పంచాశత్ కోటి విస్తీర్ణ భూమండలే కలియుగే ప్రథమ భావే జంబోద్వీపే భరతవర్షే భరతఖండే నీరోర్ణ విజయేన విశిష్టాయ అస్యాం శుభదో సాలంకృత సహిరోధన్యక కన్యాదానమహం కరిష్యే కన్యాం కనక సంపన్నాం కనకాభరణైయుతాం దాస్యామి విష్ణవే తుభ్యం బ్రహ్మలోకజిగీషయ. అందరూ కూడా చెప్పండి. సీత నామ్నీం మిమాం కన్యాం సాలంకృత సహ హిరణ్య ఉదక కన్యా దానం అహం కరిష్యే. సాలంకృత సహిరోధన్యక కన్యాదానము అమ్మవారిని చేసినామన్నమాట. ఈ కన్యాదాన సమయంలో అమ్మవారిని ఉత్తగా ఉపయోగించి ఇందాక చెప్పినట్టుగా హిరణ్యము అంటే బంగారం ఇప్పుడు ఇవ్వగలమా? 1,00,000 రూపాయలకు తులం ఉంది, ఇవ్వలేం కదా. అందుకని భూదానం ఇవ్వగలుగుతామా? ఇవ్వలేము. కొన్ని కోట్ల వాల్యూ చేస్తుంది. మరి అవన్నీ కూడా సామరచంద్ర స్వామికి కావాల్సినట్టు భూదానం ఇవ్వగలుగుతామా? ఇవ్వలేము. అంటే భూదానం స్వామికి ఇవ్వాల్సినవి అమ్మాయితో పంపించాల్సింది సువర్ణము, భూదానము, గోదానము, హిరణ్యదానము, వస్త్రదానము, ఇవన్నీ దానాలతో పాటుగా అమ్మాయిని పంపించాలి. అవన్నీ ఇవ్వగలిగి ఉంటే చాలా సంతోషం ఉండండి, చాలా హ్యాపీ అవుతా. ప్రపంచంలో ఉన్న కోటీశ్వరుల కంటే నేనే కోటేశ్వరుని అవుతా. కానీ ఏదో మన దగ్గర ఉన్నది, ఎందుకంటే మన దగ్గర ఉన్నది ఏంటంటే తప్పు మండలి కూడా స్వామి ఇచ్చింది మనకు, అంటే స్వామికి సమర్పించుకునే ప్రయత్నం చేద్దాం. మీ దగ్గర ఎంత కన్యాదాన కట్నం కింద అక్కడ పెట్టండి. కన్యాదానం